సహస్ర హత్య లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని కేఏ పాల్ అన్నారు. హంతకుడికి 14 ఏళ్లే ఉన్నప్పటికీ స్పీడ్ కోర్టులో విచారణ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ పాల్ డిమాండ్ చేశారు. బాలుడికి ఫోన్ ఎవరిచ్చారు, క్రైమ్ ఎపిసోడ్ ఎలా చూశాడనే కోణంలో విచారణ చేయాల్సి ఉందన్నారు. అసలు ఇక్కడ నేను పిలవకుంటే నిలబడ్డారు అంటే వారు ఎంత హీరోసో. సొంత కూతురు సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు. బావా బావా అంటూ తను లోపట ఆడడం, మాకెందుకు ఈ కష్టం అని. ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం, ఒక కొత్త చట్టం పెట్టడానికి, దానిపై 3 ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి, వారి టీంకి చెప్పాను. నిజంగా ఇక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో 14 సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం, అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం. నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిషా విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద. నాకు